నమస్తే అండి. హాయ్. సో చూస్తున్నాం ఏపీలో కూటమి పరిపాలన అండ్ జగన్ పరిపాలన రెండు కంపేర్ చేస్తే లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏ పాలన మీకు నచ్చింది? ఏ పాలన నచ్చినా ఏం చేసినా ఫస్ట్ అదేంటి ప్రజలకి ఎక్కువ అండదండగా ఉన్నది మా జగనన్నే కాబట్టి కంపల్సరీ ఆయన లేనిదే జనం లేరు చెప్తున్నా. 100% జగన్ ఉంటేనే జనం ఉంటారు. అదే అందుకే నా ఓడిపోయారు అని ప్రజలు అంటున్నారు, నేను కాదు. దానికి మీరేమన్నా? అన్నయ్య ఎప్పుడైనా సరే కొట్టాడు కాబట్టి వాళ్ళు తీసుకున్నాం. ఈసారి గట్టిగా నిలబడతాం. జగనన్న దమ్మేంటో చూపిస్తాం. దమ్ము 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 మొగోళ్ళు పురుషులు సూపర్ హీరోలు అనే ఓడిపోయారా అంటున్నారు, మీరేమన్నా? నా విషయం చెప్పాలంటే అసలు జగనన్న మీద అంత అభిమానం లేనిది జనాలు అంత ఘనంగా రారు, అంత అభిమానం చూపించరు. దయచేసి మీరు ఎంత నెగిటివ్ గా మాట్లాడుకున్నా జనం ఎప్పుడు జగన్ సైడే ఉంటారు కాబట్టి మేము ఆల్మోస్ట్ ఎప్పుడు జగనే. ఒక మందు బాటిలు, బీరు బాటిలు లేదా బిర్యానీ పొట్లం కోసమే జగన్ కోసం వస్తున్నారు అంటున్నారు, నిజమే? ఎవడెన్ని వాక్కున్నా ఎవడెన్ని మాట్లాడినా ఎప్పుడైనా సరే జగన్ అంటూ ఉన్నదంటే జనం కోసమే. జగన్ లేనిది జనం లేరు. ఏపీ గట్ట 2029 లో రచ్చ చేసేది మేమే. వచ్చిన బొత్స సత్యనారాయణ గారు కూడా అసెంబ్లీకి వచ్చి గౌరవంగా ఉన్నారు. మీ ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదమ్మా అసెంబ్లీకి? మా జగనన్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా జనాల్లో ఉంటాడు, జనంతోనే ఉంటాడు, జనంతోనే గెలిపిస్తాడు. ఏం గెలిపిస్తారమ్మా? ఏం గెలిపిస్తారు? వచ్చి అడగాలి కదా. బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన సమస్యల గురించి లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. మీ నాయకుడికి ఏమైంది రావడానికి అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? కాదన్న, అసెంబ్లీకి వచ్చి కూర్చొని మైక్ ముందు 2 మాటలు మాట్లాడితే ఏం ఉండదు కదన్నా. 5 కోట్ల మంది అసెంబ్లీ చూస్తారు. ఏం చూస్తారు? ఏం చూస్తారు? ఏం చూస్తారు? ఒక విషయం సమస్యలు లేవా చెప్పేది. నన్ను మాట్లాడి అన్న చూస్తారు జనం చూస్తారు అన్నావు కదా. అసలు జనం సమస్యలు ఏమి తెలుసుకోకుండా నువ్వు కెమెరా ముందు కూర్చొని మైక్ ముందు కూర్చొని నన్ను చూస్తున్నారుగా, జనం చూస్తున్నారంటే జనాలకి ఏమన్నా కడుపు నిండుతుందా? జగన్ చూస్తే వెళ్ళి జనాల దగ్గర అడగాలి కదా.